సింగపూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవ టీ20లో సెకండ్ సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్టు ప్లేయర్లు చెమటోడ్చారు. ఇండియాలో రోహిత్ శర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో గుర్బాజ్, ఇబ్రాహిం జద్రాన్, మహమ్మద్ నబీ, గుల్బుద్దీన్ నయీబ్లు చెలరేగారు. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జైస్వాల్, కోహ్లీ, శివం దూబే, సంజు శాంసన్ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. 22కే 4 వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజ్లోకి వచ్చిన రింకు సింగ్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 190 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇద్దరు ఎదురుదాడికి దిగారు. నువ్వా నేనా అన్నట్లు సిక్సుల వర్షం కురిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగులు చేయగా రింకు సింగ్ 69 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఇండియా 36 పరుగులు సాధించింది. 213 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ ధాటిగా ఆడారు. ఏకంగా 93 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. ఇద్దరు ధాటిగా ఆడుతున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బ్రేకులు వేశాడు. అనంతరం బౌలింగ్కి దిగిన వాషింగ్టన్ సుందర్ వరుస వికెట్లు తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలవడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే నబీ, నయీబ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడారు. గుల్బుద్దీన్ నయీబ్ ఏకంగా 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి మ్యాచ్ని టైగా ముగించాడు. సూపర్ ఓవర్లో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు గుర్బాజ్, నబీ ఇద్దరూ కలిసి 16 పరుగులు చేశారు. చేజింగ్ దిగిన భారత్ రోహిత్ శర్మ వరుసగా 2 సిక్సర్లు కొట్టినప్పటికీ మళ్ళీ టైగా ముగిసింది. మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్ మొదలైంది. బ్యాటింగ్ దిగిన భారత్ మళ్ళీ రోహిత్ శర్మ 6, 4 సింగిల్ సహాయంతో 11 పరుగులు చేయగా, చేజింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెంటనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా రసవత్తరంగా మ్యాచ్ సాగింది. మ్యాచ్ గెలుపు కోసం ఇరు జట్లు పోరాడిన తీరు అద్భుతం. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తీరు భారత్ మనసును గెలుచుకుంది. ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న తీరైతే అద్భుతం. వరల్డ్ కప్లో అందరం చూసాం వాళ్ళ ఆట తీరు. ఏకంగా ఈ మ్యాచ్తో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మరింత మెరుగవుతుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా మళ్ళీ ఇంకెన్ని చేస్తారో వాళ్ళు వేచి చూడాలి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.